అమ్మ సరిపోతే మరి అది లేవా? అవి కూడా ఉన్నాయి కదా. రెస్టింగ్ టైం. ఏ నానమ్మ జోష్ మీద ఉంది. స్టూల్ వేసినాం ఇట్లా మెల్లగెక్క నాని. మా డాన్ వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ పాప ఛానల్. టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాం కదా. ఇంకా మార్నింగ్ అయితే లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక్కసారి అయితే టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. మేము వెళ్ళగానే అయితే గుడి మొత్తం కడిగేసిర్రు. కడిగినాక ఇంకా లోపటైతే పూజ అయితే స్టార్ట్ చేసేసిర్రు. మేమైతే ఇంకా ఇక్కడే స్నానాలు చేసినాం కదా, మన గుండంలో వాటర్తోని స్నానం చేయలేమని చెప్పేసి మా వాళ్ళైతే గుండం దగ్గరికి అయితే వెళ్దామని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి మా వాళ్ళతోనైతే నేను గుండం దగ్గరికి వెళ్తున్నాము. గుండం ఒకప్పుడు చాలా బాగుండేది, ఫ్రెష్గా ఉండేది వాటర్. ఇప్పుడేమో మొత్తం గలీజ్ చేసేసిరు. పబ్లిక్ పిల్లల డైపర్స్ కూడా అందులోనే వేసేసిరు గుండంలోనే. ఎంత అసలు గలీజ్గా అంటే మనుషులేనా అనిపించింది అసలు నాకైతే అక్కడ గుండంలో వాటర్ చూడగానే. మీరు కూడా చూడండి ఒక్కసారి గుండంలో వాటర్ ఎలా ఉన్నాయో చూపిస్తా. అత్తమ్మా చెప్పులంట, నువ్వు కాదు ఆమెకంట, కొట్లాడకుండా బామ్మ బిడ్డలు. మా ఇద్దరు అత్తమ్మలైతే మగ్గు పట్టుకొని దిగిర్రు కొన్ని వాటర్ తీసుకొస్తామని చెప్పి. ఇది చూడండి మెట్లా చేస్తుందో. సూర్య నమస్కారాలు చేసుకోండి అందరూ. ఇంత బాగా అనిపిస్తుంది చూడు. సూర్య నమస్కారం చేస్తా. ఇప్పుడు వస్తుంది, ఇద్దరు అక్క చెల్లెలు ఉదయిస్తున్నాడే, అస్తమించుడు కాదు. ఉదయిస్తుండా అస్తమిస్తుండా? ఉదయిస్తుండ ఉదయిస్తుండు. నైట్ సాయంత్రం పోతాడు, ఇక ఇంటికి పోతాడు వాళ్ళ ఇంటికి. టెంపుల్ లోపలికైతే వెళ్దాం రండి. ఇంకా మేమైతే అప్పుడే వెళ్ళినాము, ఫస్ట్ మేమే వెళ్ళినాము. అప్పుడే డోర్స్ తీసేసిరు, లోపటంతా క్లీన్ చేసేసి. 5 years బ్యాక్ అయితే వెళ్ళినా, మళ్ళీ వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ కళ్ళల్లో పవర్ అయితే అస్సలు మర్చిపోలేము. చూడగానే అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా అమ్మవారిని ఎలా ఉన్నారో. చూడగానే మీకు కూడా భయం వేసింది అనుకుంటా. ఈ మొక్కు వెనుక పెద్ద కథ ఉందండి. 10 years అవుతుంది ఈ మొక్కు మొక్కి మా మమ్మీ. నా పెళ్ళి అయిన కొత్తలో నన్ను తీసుకొని వచ్చింది ఈ టెంపుల్కి, నన్ను మా హస్బెండ్ని. ఆ రోజు మొక్కుకుందంట, ఇల్లు తీసుకుంటే బోనం చేస్తాము నీకు, మేకను కోస్తామని చెప్పి. ఇంక ఇల్లు అయితే తీసుకున్నాము, కానీ మా మమ్మీ అయితే ఈ మొక్కు మాత్రం మర్చిపోయింది. ఇంకా నేను కూడా మా ఇంట్లో బోనాలు చేసినుంటిని. ఆ రోజు అమ్మవారు చెప్పింది మా మమ్మీకి, మీరు మొక్కుంది మీ కొడుకుకి అందుకే మ్యాచెస్ వస్తలేవని చెప్పేసి. అప్పుడు గుర్తుకొచ్చింది మా మమ్మీకి, అవును నేను మొక్కుకున్నా మర్చిపోయినా అని. 10 years నుంచి పెండింగ్ పడ్డ మొక్కు ఇప్పుడు తీర్చుకున్నాము ఆఖరికి. దర్శనం అయిపోయి రూమ్కి రాగానే మా అత్తమ్మ అయితే ఇక్కడ వడిబియ్యం కలుపుతున్నది, అమ్మవారికి పెట్టాలి కదా. వడిబియ్యం కలపగానే ఇంకా అమ్మవారికి అయితే బొట్టు పెట్టేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మా చెల్లెళ్ళు అయితే రెడీ అవుతున్నారు. బోనం అనేది వీళ్ళిద్దరే కాబట్టి. హీరోయిన్ మా చెల్లె, హీరోయిన్ మా చెల్లెలు చూడండి. శ్వేత శ్వేత చూడే సూపర్, ఇక్కడ చూడే సూపర్ ఉన్నావు. మీ ఆయన చూస్తే షాకే షాకు, షేకే షేకు. ఇక్కడ బోనాలు అయితే కుదించేస్తున్నాము. కుదించేసింది కూడా మా అత్తమ్మ. మా ఫంక్షన్స్లలో ఏ దేవుడికి చేసినా ఈమెనే ఉంటుంది ముందు, అన్నిటికీ ఈమెనే. ఇంకా దేవుడికైతే అన్నీ తీసుకున్నాము. ఇంకా అమ్మ ఇక్కడ మేకకైతే కాళ్ళు చేతులు కడిగి బొట్టు అయితే పెడుతుంది. బొట్టు పెట్టినాక ఇంకా దండ కూడా వేస్తున్నారు.
చూడండి చూడండి నవ్వండి. బోనా తీసుకొని లోపలికి తెచ్చేసాము. ఇక్కడ మా తమ్ముడు జల్లకడవ అంటారు కదా, అదైతే అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇంకా సైడ్కి ఏమో బోనాలు లోపలికి తీసుకుపోవద్దంట అమ్మవారి దగ్గరికి, ఓన్లీ వడి బియ్యమే తీసుకొని వెళ్ళాలంట. బోనాలు అయితే ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది, అక్కడైతే ఒక తాత వాళ్ళైతే ఉన్నారు, అక్కడైతే ఇచ్చేసినాము. అక్కడనే చిన్నగా అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది. బోనాలు అక్కడే పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాం వడి బియ్యం తీసుకొని. మా చెల్లి వాళ్ళు బోల్తారేమో అంటే ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే రాలేడు కరెక్ట్ టైంకి, అడ్రస్ మిస్ అయ్యి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళినాము. నేను యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నా, ఇంకా బిజీలా నాకు కట్టుకోవడానికి టైం కూడా కుదరలేదు. మా సిస్టర్ కట్టుకుంది కదా, టెంపుల్ లోపలికి పంపిద్దామనే ఓప్తో ఉన్నా. ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ రాకపోయే వరకు నేనే వెళ్ళిపోయినా. నేనే వెళ్ళి పూజ దగ్గర కూర్చున్నా. ఇంకా బొడిబియ్యం పంతులైతే మాతోనే పోపించిండు అమ్మవారికి. ఎంత అదృష్టం ఉంటే అట్లా వస్తుందో అనిపించింది నాకైతే. శారీ కట్టుకుంటే బాగుండు అనిపించింది మళ్ళీ. ఇంకా ఏం చేద్దాము అని ఊరుకున్నా. ఇంకా అమ్మవారికి బియ్యం పోయగానే బయటకు వచ్చేసినాము. ఇక్కడ మనం బోనాలలో నైవేద్యం పెడతాం కదా, అవి తీసుకోరంట, మళ్ళీ రమ్మన్నారు. ఎందుకంటే మారణాయుధం అంట, వండుకొని మనం మేకను కోస్తాం కదా, అది కోసింది ఫుడ్ వండుకొని మళ్ళీ తీసుకొని వస్తే అప్పుడు నైవేద్యం తీసుకుంటారంట వాళ్ళు. నానమ్మ ఏం చేస్తున్నావు తమ్మునికి? ఏం చేస్తున్నావు తమ్మునికి? చెల్ల ఇప్పుడు ఎందుకే? అమ్మమ్మల చెల్లెలా? నాయనమ్మ చెల్లెలా ఇప్పుడు? మరి ఉత్త చెల్లెలే కప్పుతున్నావా, బంగారం పెడుతున్నావా? మరి ఇప్పుడు ఏం పెడుతున్నావు? ఇప్పుడు మళ్ళీ ఏమో ప్రోగ్రామ్ పెట్టినావు కదా, దానికి మళ్ళీ ఏమైనా పెడుతున్నావా? చక్కెర కుడకలు ఎందుకే తల్లి? వచ్చిందా? అవునా గైస్, మీకు ఎవరికన్నా తెలుసా ఇట్లా మన్మన్లకు మన్మరాళ్ళు మన్మన్లకేనా? మన్మన్లకంట ఇట్లా చక్కెర చక్కెర కుడకలు లేకపోతే పెట్టాలంటే ఇట్లా అత్తమ్మ ఇట్లా పెట్టత్తమ్మా, ఒక్కొక్కరు పెట్టుండత్తమ్మా. నువ్వు పెట్టినావు ఆమె ఏడికిరా? అరే ఏంటిరా డబ్బా అట్లా పెట్టినవాడా? దా తీసుకురా, డబ్బా తీసుకురా, ఏం కాదురా. అరే హారిక దారా డబ్బాకి తీసుకురా. అరే తీసుకో డబ్బా తీసుకో, ఏం కదా. ఏడికొస్తున్నాం రా పాట పాడడానికి. హాయ్ ఫ్రెండ్స్, మై మర్దర్స్, దట్స్ మై మర్దర్స్. చెప్పు. ఆహా లింగక్క వాళ్ళు ఉన్నారా ఈడ? నేను మీ పోరీలకు ఏమన్నా తీసుకుంటారేమో అనుకున్నా. లింగక్క ఏం తీసుకుంటున్నావు లింగక్క? బొమ్మలు పిల్లలకి. బొమ్మలా?
సాయంత్రం 4 గంటలు. ఏంది అర్జున, నీ మనకు సమస్త కర్మలను నాయకుడు సమర్పించు. జ్ఞానం చేయి నిష్కాముడవై, అహంకారం లేని వాడవై, సంతాపమును బదులు యుద్ధం చేయి. మటన్ కర్రీ కాగానే నైదం అయితే తీసుకొచ్చినాము అమ్మవారికి పెట్టడానికి. ఇంకా అమ్మవారికి అయితే నైదం పెట్టేసినాక ఇక్కడ తాత అయితే అందరికీ బొట్లు పెడుతున్నారు. మళ్ళీ మా రూమ్కి వెళ్ళే లోపు అక్కడికి గేస్ అయితే వచ్చారు ఒక ముగ్గురు. అంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాక గేస్ అంటున్నా, ప్లీజ్ ఏమనుకోకండి గాయస్ అట్లా అంటున్నా అని చెప్పేసి. మమ్మీ వాళ్ళకి 200 ఇస్తే తీసుకోలేదు, ఇంకా 500 అయితే ఇప్పించేసినాము. తీసుకొని మంచిగా దీవిచ్చిపోయిర్రు. ఉండే ఇచ్చేసి ₹1 వాళ్ళు ఏమో చేసిస్తారే. ₹1 చిల్లర ఉంటే ఎవరన్నా విషు అన్న బిజినెస్ మంచిగా కావాలా, ఆయన మంచిగా కావాలా, ఆయన రూపాయి సంపాదించి మాకు ఒక ₹10 పెట్టాలా. సరే ఇది చికెన్ రైస్. ఇది కొంచెం వేసుకుందాం. మటన్ తినవా? తిన్నాక అయితే ఇంకా మమ్మీ అయితే అందరికీ బ్లౌజ్ పీసెస్ పెట్టమని చెప్పింది. ఇంకా ఒక్కొక్కరికి అయితే బ్లౌజ్ పీసెస్ పెడుతున్నాము. నా కొడుకుకి అయితే వీడియో తీయమని చెప్పిన అందరికి పెట్టేది, కానీ వాళ్ళిద్దరు అత్తల్నే తీసిండు. ఎందుకో ఏమో అత్తలు బాగా నచ్చినట్టున్నారు. ఇంకా మేమైతే బయలుదేరే వరకు చీకటి అయిపోయింది. ఆ నైట్ లో వీడియో తీయడానికి కూడా లేకుండే, అంత చీకటిగా ఉండే. ఇంకా మేమే అన్ని సర్దుకొని అయితే బయలుదేరినాము. బాగా హెడ్ఏక్ వస్తుందని మధ్యలో ఒక దగ్గర అయితే టీ అయితే తాగినాము. టీ తాగైతే ఇంకా సేఫ్ గా అయితే ఇంటికైతే వచ్చేసినాము. మా 10 years మొక్క అయితే ఇప్పుడు తీరిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మొక్కలు చూసి మేమే షాక్ అయినాము. మీరైతే షాక్ కాకండి, అది మేమే. మా బోనాల వీడియో ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.